కార్యకర్తలు అందరు కష్టపడ్డారు, ప్రజలు అభిమానించారు, కాంగ్రెస్ గెలిచింది. రాహుల్ గాంధీ విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆయన ఏమో సమర్థవంతంగా కులగణన చేయమంటే వీళ్ళు మాత్రం కుటుంబవంతంగా చేసి కులగణన సమర్థవంతత లేదు, అందుకే నిలబడదు అని. కొంతమంది బీజేపీ గొంతుకలై బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్ళకు మేము చేసింది ఏది కూడా నచ్చుతలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా. డే టు టైం అంటే డే టు టైం చెప్తే నేను వచ్చి ఇక్కడ తప్పులు ఉన్నాయో నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్లేస్ చెప్పమని రమ్మని చెప్పేసి ఎవరు వస్తారు అని రేపు ఎమ్మెల్సీ మండలి ఉంటాయి కదా, అందులోనే డిస్కస్ చేయమను, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది. 2011లో రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే అప్పుడు మన్మోహన్ ప్రభుత్వం పైన ఏ విధంగా అయితే కాగితాలు చించేశాడో నేను కూడా ఇప్పుడు అదే చేశాను. తప్పేముంది, అప్పుడు రాహుల్ గాంధీ చేస్తే తప్పు కాదు, కానీ నేను చేస్తే తప్ప. రాహుల్ గాంధీతో పోల్చుకునే అర్హత ఆయనకు లేదు ఆ రోజు. ఇక ఆయన గురించి ఆయన బాగా ఆలోచించుకొని మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చాలా. ఇంకా రాహుల్ గాంధీ గారిని కోట్